Hello, Namaste. Welcome to my channel Tempo Ba. Please do like and subscribe to my channel and support my channel. సో ఈ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే నేను నా స్టడీ టేబుల్ని రీఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా నా స్టడీ టేబుల్కి ఒక పెద్ద బ్రేక్ వచ్చిందనమాట మా అక్క పెళ్ళి ఉండడం వల్ల. సో అలాగే మా అత్త కొడుకు పెళ్ళి కూడా ఉండింది. ఈ రెండు పెళ్ళిళ్ళు వరుసగా ఉండడం వల్ల ఒక పెద్ద బ్రేకే అని చెప్పచ్చు నా స్టడీకి. సో ఇంత పెద్ద ఎంజాయ్ చేసిన తర్వాత, ఇంత పెద్ద బ్రేక్లో ఇంత ఫన్ చేసిన తర్వాత ఎవరికైనా ఎలా చదవబుద్ధి అవుతుంది, కానీ చదవాలి. సో అందుకోసమే నేను నా స్టడీ టేబుల్ని మొత్తం రీఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట. రీఆర్గనైజ్ చేసుకుంటే చదివేస్తావా? అలా కాదు, ఒక టెంపోని ఫిక్స్ చేసుకుంటే మనకు చదవబుద్ధి అవుతుంది అనమాట. సో నేను ఇక్కడంతా నా బుక్స్ని, నా స్టేషనరీని అంతా నీట్గా రీఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఒక రిథమ్ అనేది మన మైండ్లో సెట్ అవుతుంది. ఒక యూ హ్యావ్ టు స్టడీ అన్న ఒక మైండ్లో ఒకటి థింగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో నేను దానికి ఇక్కడ ప్రయత్నించి అంతా రీఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా నేను ఇంట్లోనే సెల్ఫ్ స్టడీ చేస్తానన్నమాట. ఇది మీకు కొంచెం వియర్డ్గా అనిపించచ్చు. యాక్చువల్గా నేను ఆన్లైన్ క్లాసెస్ అనేవి వింటాను, ఇంట్లోనే చదువుతాను. దేనికి చదువుతానంటే నీట్కి చదువుతాను అనమాట. ఇంట్లో ఎందుకు నేను చదువుతున్నాను, సెల్ఫ్ స్టడీ ఎందుకు అనేది నేను ఒక బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అది నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో మీతో నేను షేర్ చేసుకుంటాను. అలాగే నా స్టడీ రొటీన్స్, నా పోమోడోరో టెక్నిక్స్, నేను ఎలా ఫాలో అవుతున్నాను, నా డైలీ రొటీన్, నా కుకింగ్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఓకే, ఇప్పుడు వీడియోలో చూసినట్లయితే ఇట్ సైడ్ పెన్స్ అన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్నా. నెక్స్ట్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇది నా అలారం. ఇది ఎక్కడ పర్చేస్ చేశానంటే మీషోలో అనుకుంటా, అక్కడ తీసేసుకున్నాను దాన్ని నేను. ఇట్స్ నైస్, ఇట్స్ వర్కింగ్ వెరీ వెల్. ఇట్ సైడ్ ఈ కార్నర్లో మనీ ప్లస్ మౌత్ ఫ్రెషనర్స్, అలాగే శానిటైజర్ అవన్నీ ఆర్గనైజ్ చేసుకోండి. ఇదే కిచెన్ టైమర్ అనమాట. యాక్చువల్లీ ఇది కిచెన్లో యూజ్ చేయలేదు, ఇది నా పోమోడోరో టెక్నిక్ కోసం తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడ నా స్కెచెస్ అనేది ఒక సైడ్ పెట్టేసుకున్నా, ప్లస్ ఇవి వచ్చేసి స్టిక్కీ నోట్స్, ఇవన్నీ ఒక సైడ్ పెట్టేసుకున్నా. ఒక చిన్న టు డూ లిస్ట్ బుక్ అటు సైడ్ పెట్టేసుకున్నాను, కొంచెం మెస్సీగా కనిపించకూడదని. ఇవన్నీ ఇంకొంచెం ఎక్స్ట్రా స్టిక్కీ నోట్స్, ఇవన్నీ ఒక సైడ్ దాచేస్తున్నాను. ఇవి ఒక చోట పెట్టేస్తే అక్కడక్కడ అంతా అయిపోయి మెస్సీగా కనిపిస్తాయి. సో ఒక చోట ఫిక్స్ అయి నిలబడి ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడు కావాలంటే ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ అందులో యూజ్ అవుతాయి అన్నమాట. ఇదంతా బ్రేస్లెట్స్, ఈ పెళ్లి గోలలో ఇక్కడే నేను రెడీ అయ్యానమాట. సో అవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి, నా ఆర్నమెంట్స్ అన్నీ కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇవన్నీ ఇయర్ ప్లగ్స్ అనమాట. దీని గురించి కూడా నేను మీకు అప్కమింగ్ వ్లాగ్లో షేర్ చేస్తాను. అప్కమింగ్ అంటున్నాను, కొంచెం ఇబ్బందిగా ఉంటే ఐమ్ సో సారీ. ఇవి కొంచెం మెస్సీగా కనిపిస్తున్నాయి కదా స్కేల్స్, అందుకే కింద పెట్టేస్తున్నాను. ఇదే అనమాట ఓవరాల్ లుక్. ఇంకేమైనా ఉంటే పెట్టేసుకుందాం, లైక్ పేపర్స్ అవన్నీ ఎక్స్ట్రాగా ఉన్నాయి, అవన్నీ పెట్టేసుకుందాం. బై ద వే, నాకు ఎక్కువ బుక్స్ చదవడం అలవాటు అనమాట. ఆ బుక్స్ లైక్ ఎప్పుడైతే బోరింగ్గా ఉంటుందో, డీమోటివేట్గా అనిపిస్తుందో అప్పుడు చదువుతాను. కొన్ని రిలీజియస్గా చదువుతాను, కొంచెం సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం చదువుతాను. ఓవరాల్గా బుక్స్ చదవడం అంటే నాకు ఇష్టం. ఈ నీట్కి ప్రిపేర్ అవ్వడమే నేను ఎక్కువ స్టడీ ఉంటుంది. ఎప్పుడైతే డిమోటివేట్గా, కొంచెం బోరింగ్గా అనిపిస్తుందో అప్పుడు మాత్రమే చదువుతాను. డైలీ అయితే చదవను. డైలీ చదవడానికి నాకు ఎక్కువ ఉంటుంది. ఇంకా నేను ఇంట్లో సెల్ఫ్ స్టడీ చేస్తున్నాను కాబట్టి ఇంకా అది ఇంకా ఎక్కువ బర్డెన్గా ఉంటుంది అనమాట. లైక్ ఇంటి దగ్గర మనం అంత ఫోకస్గా ఉండలేం కదా. ఆ ఫోకస్ని క్రియేట్ చేసుకొని చదవడమే చాలా వరకు కష్టం. కానీ ధైర్యంతో సెల్ఫ్ స్టడీ అనేది చేస్తున్నాను.
బై ద వే నేను నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. దాని గురించి మీకు తెలుసు 1% ఛాన్స్ మాత్రమే ఉంటుంది. 27 lakhs మెంబర్స్ అనే వాళ్ళు అప్లై చేసుకుంటే 1 lakh సీట్స్ మాత్రమే మనకు ఇండియాలో ఉన్నాయి. ఆ 1%లో మనం సీట్ తెచ్చుకొని డాక్టర్ అవ్వాలి. డాక్టర్ అవ్వడం అంత తేలికైన పని కాదు కదా మరి. నేను ఒక స్టూడెంట్ని. నా స్టడీ రొటీన్ బ్లాగ్స్ని, అలాగే కొత్త కొత్త కుకింగ్ బ్లాగ్స్ని, స్టడీ రొటీన్ని, స్టడీ ఎసెన్షియల్స్ గురించి, వీటన్నిటి గురించి ఒక స్టూడెంట్గా నన్ను మీరంతా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇప్పుడు లుక్ బాగుంది కదా బుక్స్వి. సో అందుకే ముందు పెట్టినవి తీసేసి మళ్ళీ లాంగ్ నోట్ బుక్స్ పెట్టి దాని ముందర బుక్స్ పెట్టాను అనమాట. ఇవన్నీ డైలీ క్లాసెస్ జరిగే బుక్స్ అనమాట. అవన్నీ ఇక్కడ పెట్టేశాను. ఇంకా చూసుకున్నట్లయితే మీరు నా టెంపోబా అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అలాగే ఫాలో చేస్తారని, సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలి, నీట్ గురించి మీకు ఎలాంటి బుక్స్ కావాలి, ఏది తీసుకుంటే బెటరు, నేను ఆల్రెడీ నీట్ కోచింగ్ తీసుకున్నాను. ఆ నీట్ కోచింగ్ గురించి, నేను ఎందుకు సెల్ఫ్ స్టడీ చేస్తున్నాను దాని గురించి అంతా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను దాని గురించి మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదన్నమాట ఓవరాల్ లుక్ ఎలా ఉంది. చూసారా, ఇక్కడ ఇంకా బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ అన్నీ ఎక్స్ట్రా బుక్స్ అన్నమాట. అవన్నీ అటు సైడ్ పెట్టేస్తున్నాను. ఇదైతే స్టడీ డైరీ. ఏ క్లాసెస్ జరిగితే ఎప్పుడు ఎగ్జామ్ ఉంది దాంట్లో నోట్ చేసుకుంటూ ఉంటాను. ఇంట్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతి చిన్న దాని గురించి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ చాలా ఫోకస్గా ఉండాలి. పెద్ద నిర్ణయమే తీసుకున్నాము డాక్టర్ అవ్వాలని, దానికి తగ్గట్టు మనం హార్డ్ వర్క్ చేయాలి. మీరు నా బ్లాగ్స్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, షేర్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని భావిస్తున్నాను. ఇది ఫైనల్ లుక్. హౌ ఇస్ ఇట్? ఓకే అండి, బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ టెంపోబా. బాయ్.